అందరికీ నమస్కారం. వనిత ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఫ్రిడ్జ్ స్టోర్ గురించి చెప్పబోతున్నాను. నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్, మంచి మంచి టిప్స్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో మన ఫ్రిడ్జ్ డీటెయిల్స్ చూద్దాము. ఇది ఎల్జీ సైడ్ బై సైడ్ డోర్ అండి, 668 లీటర్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చాలా సింపుల్గా ఉంటుందండి. యాక్చువల్గా నేను ఉంది కదా అని స్పేస్ మొత్తం నింపేనండి. సో చూడండి మీరేను, చాలా సింపుల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎక్కువ నేను నింపేయను. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. వాటర్ బాటిల్స్ ఏంటబ్బా, వాటర్ బాటిల్స్ కూల్ వాటర్ తాగుతారని అనుకుంటారేమో. నేను వాటర్ తాగమండి. గ్రైండర్ వేయడానికి, ఇడ్లీ పిండి దోశ పిండి వేసేటప్పుడు ఈ వాటర్ యూస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి టమాటాలు ఈ బాక్స్లో పెడతానండి. ఇది చాలా ఫ్రెష్గా ఉంటాయి టమాటాలు. ఇలా పెడతాను. ఈ వెంట్స్ ఉన్నాయి కదండి, టమాటాకి ఒక వెంట్ ఓపెన్ చేసి ఉంచితే ఫ్రెష్గా ఉంటుంది. కొన్ని వెజిటబుల్స్కి 2 వెంట్స్ క్లోజ్ చేస్తే ఫ్రెష్గా ఉంటాయి. సో దీనికి 1 వెంట్ ఓపెన్ చేసి 1 వెంట్ క్లోజ్ చేస్తే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చి నాది రోటి పచ్చడి అండి, పెరుగు, కామన్గా ఫ్లవర్స్, ఇవి దోసపిండి, ఇడ్లీ పిండి ఇవి ఉంటాయి. చూసారా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉండే స్పేస్ నేను రౌండ్గా వెడల్పుగా ఉండే డబ్బాలు నేను యూస్ చేయలేదండి. సో ఇడ్లీ పిండి, దోసపిండి సేమ్ ఇలా డబ్బాలు పెడితే స్పేస్ కూడా నాకు బాగా కలిసి వస్తుంది. లేకపోతే వెడల్పు అయితే ఇక్కడ మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. సో ఇక్కడ చూసారా ఇవి కూడా పచ్చిమిర్చి ఇవి మీరు నమ్ముతారా అండి, 1 మంత్ అయింది నేను తీసుకొని. 1 మంత్ బిఫోర్ నేను ఊరెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అక్కడి నుంచి. సో అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఈ వెంట్స్ యూస్ చేస్తాను పెట్టిన వెజిటబుల్స్ని బట్టి. ఈ నిమ్మకాయలు అయితే ఎన్ని నెలలున్నా పాడవండి. కాకపోతే మనము 10 డేస్కి ఒకసారి తీసి నీట్గా తుడిచి పెట్టుకోవాలి. మేము చింతపండు వాడమండి వంటల్లోకి, వెరీ రేరు, చాలా తక్కువ, 1-2 వాడతామేమో అంతేనో. సో మేము అన్నిట్లోనూ నిమ్మకాయలే యూజ్ చేస్తామన్నమాట. ఇంకొకటి, మా కూరగాయల బాక్స్ కూడా చూడండి ఎంత ఖాళీగా ఉంటుందో. ఎందుకంటారేమో, నా దగ్గర మాక్సిమం ఒక 3 రోజులకు సరిపడా కూరగాయలు మాత్రమే ఉంటాయి. మేము 3 డేస్ 2 డేస్ కన్నా ఎక్కువ తెచ్చిపెట్టుకోమన్నమాట. ఎందుకంటే ఫ్రెష్గా మనకు దొరికేదే ఫ్రెష్గా ఉండదు. ఇంకా అది కాకుండా మనం ఎక్కువ తెచ్చేసుకొని నింపేసుకొని అవి వాడక సరిగా పాడైపోయి ఇలా కాకుండా మేము 2-3 డేస్కి ఒకసారి నేను తెచ్చుకుంటాను. సో అందుకని నాకు చాలా స్పేస్ ఖాళీగానే ఉంచుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇందులో కూడా చూస్తే ఇక్కడ ఫ్రూట్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ పెట్టాను, అంతేనండి. ఇది ఇంకా నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసరికి, ఈ డోర్ వచ్చేసరికి మనం పద్దాకలు అన్నిటికీ యూస్ చేయకుండా ఏమేమి ఉన్నాయని చూసుకోవడానికి. సో ఇలా నాక్ చేస్తే ఈ లైట్ వస్తుంది, మనకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వర్షం పడుతుంది కానీ వర్షం పడ్డప్పుడు కొంచెం లోపల నెమ్మగా అనిపిస్తుంది గ్లాసు. సో మన అన్ని ఫుల్ డోర్ ఓపెన్ చేయకుండా, సో పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అందుకని ఈ డోర్ ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ నుంచి ఇలా పిక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంటాయండి, కొంచెం ఇలాచీ పౌడరు, ఇవి గసగసాలు అవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మసాలా పౌడర్స్ అండి, మిరియాల పొడి, మెంతుల, ఆవాలు, జీలకర్ర పొడి. నేను ఇలా అన్నిటికీ లేబుల్ రాసి పెట్టుకుంటానండి. ఇది పోయినట్టుంది లేబుల్, చూసారా, ధనియాల పొడి. ఇట్లా మీరు నమ్మరు, నేను ఏ మసాలా పొడి కూడా బయట కొననండి. ప్రతిదీ కూడా నేను ఇంట్లో చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను. అది తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాను. ఎక్కువ చేసేసి ఎక్కువ ఉంచి అలా వాడనండి. ఈవెన్ బిర్యానీ మసాలాస్ కూడా చూడండి నేను ఇంట్లోనే చేసుకుంటాను స్వయంగా. సో ఇవి డ్రై ఫ్రూట్స్. ఈ సెక్షన్ వచ్చేసరికి కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అండి. చూసారు కదా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇంట్లో చేసుకునే పేస్ట్ అండి, 1 కేజీ చేసి పెట్టుకుంటాను. ఇంకోటి, ఇది గ్లాస్ జార్లో ఉంచితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి లాంగ్ టైము. ప్లాస్టిక్ బాటిల్లో ఉంచొద్దు. సో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. మాకు ఊరి నుంచి నిమ్మకాయలు వస్తాయి కాబట్టి అందులో కొన్ని నలిగిపోయిన కాయలు, కొంచెం మచ్చకాయలు ఉంటాయి కదండి, అవి ఏం చేస్తానంటే నేను కట్ చేసి ఇందులో పోసి పెట్టేస్తాను. ఒక 15 to 1 month లోపల ఫ్రెష్గా యూస్ చేయొచ్చు.
ఇంకా అది లాంగ్ టైం అయినప్పుడు దాన్ని యూజ్ చేయలేమన్నమాట. అలాంటప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇత్తడి సామాన్లు కానివ్వండి, నాకు ఇత్తడి దేవుడు ఉన్నాయి, అవి క్లీన్ చేస్తాను. సో ఇది ఈ డోరు కొంచెము ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇవి మాత్రం బయట సైడ్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం ఈ ర్యాక్ మాత్రం ఇక్కడ నుంచి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నెయిల్ పాలిష్ సెక్షన్ అండి. ఇటు సైడ్ వచ్చేసరికి ఇంతేనండి చాలా వరకు. సో మనము ఎంత ఖాళీ ఉంచుకుంటే అంత బాగుంటుందండి. మనం ఎంత ఖాళీ ఉంచుకుంటే అంత ఫ్రిస్కీ ఆరోగ్యం అండి, మనకి ఆరోగ్యం. ఎలా అంటారా, ఏదో స్పేస్ ఉంది ఎక్కువ నింపేసేసి చూడటానికి బాగుండాలి అని అనుకోవద్దు. తక్కువ పెట్టుకోవడం వల్ల పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ మనకి తక్కువ తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. కూరగాయలు తెచ్చేసేసి ఇప్పుడు వెళ్ళాము ఒక 10 రకాలు తెచ్చేస్తాము. 10 రకాలు ఎన్ని రోజులు ఉంటాయంటే ఆల్మోస్ట్ 10 రోజులు చేస్తాము. ఆ 10 రోజులు ఇప్పుడు మనకు దొరికేదే అంత ఫ్రెష్గా దొరకవు, మనం కొనేదే అంత ఫ్రెష్ కూరగాయలు ఉండవు. సో మ్యాక్సిమం వీలైతే ప్రతి ఒక్కరు ఒక 2 డేస్ మ్యాక్సిమం 3 డేస్కి తెచ్చుకొని స్టోర్ చేసుకోండి. ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 డేస్ తెచ్చుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడు మాత్రం కామన్గా టమాటా, పచ్చిమిర్చి అవి కామన్గా ఉంటాయండి. ఇవిగోండి పుదీనా, ఇట్లాంటివి నా దగ్గర కామన్గా ఉంటాయి. పుదీనా కూడా నేను ఇలా రెండిట్లో టిష్యూ వేసి స్టోర్ చేసి పెడతానండి. సో రైట్ నౌ నా దగ్గర కొత్తిమీర కూడా లేదు. ఇవి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈవెంట్స్ రెండిటికి ఓపెన్ చేసి పెట్టాను, పుదీనాకి, కొత్తిమీర కూడా రెండిటికి ఓపెన్ చేసి పెడతానండి. సో ఈ సెక్షన్, ఈ పార్ట్ ఫ్రిడ్జ్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్కి వస్తే, సో మీరు ఇక్కడ చూసారు కదండి, ఇది ఫ్రీజర్, మనం టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. ఇది ఫ్రీజర్ టెంపరేచర్, ఇది ఫ్రిడ్జ్ టెంపరేచర్ అండి. సో ఇక్కడ నాన్ ప్లంబింగ్ ఉంది, అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ చెప్పడం మీకు మర్చిపోయాను. ఇది మ్యాక్సిమం ఇక్కడ 4 లీటర్ వాటర్ కెపాసిటీ అండి. ఇది ట్యాంక్ 4 లీటర్ వాటర్ కెపాసిటీ. ఇది ఇందులో వాటర్ ఫిల్ చేస్తే మనం సో ఇక్కడ మనకి ఐస్ క్యూబ్స్ స్టోర్ అవుతాయండి ఇక్కడ. అప్పుడు మనము ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే క్యూబ్డ్ ఐస్ వస్తుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది, కూల్ వాటరు. ఇక్కడ చూస్తే క్రష్డ్ ఐస్ వస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు దీన్ని వాడనండి. నేను ఎప్పుడు ఆల్మోస్ట్ నింపాను కూడా వాటర్ అందులో. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు నాన్ యూజ్ ఆప్షన్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ ఈ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఈ ర్యాక్ మొత్తం కూడాను ఊరగాయలండి. మ్యాక్సిమం చాలా వరకు ఊరగాయలు నేను గ్లాస్ జార్స్లోనే పెడతాను. మీరు చూసినట్టే సంవత్సరానికి సరిపడా ఆవకాయి, టమాటా పచ్చడి కావచ్చు, అల్లం పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, మా ఫేవరెట్ పండుమిరపకాయ పచ్చడి, అదేనండి. ఇక్కడ వరకు ఇదంతా ఊరగాయల సెక్షన్. ఇది నిమ్మకాయ పికెలు. కింద ఈ సెక్షన్కి వచ్చేసేసరికి ఇది కూడా ఊరగాయలేనండి. ఈ మొత్తం వచ్చి మామిడికాయ ఊరగాయ, పండుమిర్చి, టమాటా, అల్లం, నిమ్మకాయ. సో ఇక్కడ 5 రకాల పికిల్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇది చూసారా, కొబ్బరికాయ కొడతాం కదండి. సో ఇలా నేను స్టోర్ చేసి పెడతాను. చూసారా మీరు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇలా స్టోర్ చేసుకుంటాము, అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇది కూడాను లాంగ్ టైం యూస్ చేయనండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది సాంబార్ కారం అండి. ఇది కారపొడి నేను తీసుకొని మిషన్ పట్టించుకుంటానండి. ఎండుమిర్చి సెలెక్ట్ చేసుకొని మంచి ఇవి మిషన్ పట్టించుకుంటాను. ఇది వచ్చేసరికి పుట్నాల పొడి అండి. నేను ఎక్కువ యూస్ చేస్తాను, ఇది ఫ్రైస్లోకి ఎక్కువ వాడతాను. సో పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో చేస్తూ ఉంటాను, లంచ్ బాక్సులు కానీ కొంచెం ఎక్కువే నేను చేసి పెట్టుకున్నాను. సో కింద సెక్షన్కి వచ్చేసరికి ఇవి సీజనల్గా దొరుకుతాయి కదండి బఠానీ. సో ఇవి నేను ఒక 5-10 కేజీస్ తెచ్చుకుంటానండి సంవత్సరం 1 ఇయర్లో. సో ఇది చూసారు కదా, దీని నిండా నింపి పెట్టాను. ఇప్పటికి ఇన్ని వచ్చేసేసాయి. ఇవి కూడాను మ్యాంగో అండి, పచ్చి మామిడికాయలు ఊరి దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను కట్ చేసి పెట్టుకుంటాను. కర్రీస్లోకి వాడతాను అనమాట. కొన్ని వెజ్ కర్రీస్లో కావచ్చు, మామిడికాయ పప్పు కావచ్చు,
నెల్లూరు చేపల పులుసులకి ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ లెక్కన వేసుకోవచ్చు. సో మనకి సీజనల్గా దొరికేటి ఫ్రిడ్జ్ మెయిన్ పర్పస్ కొన్ని సీజనల్గా దొరికేటి మనం స్టోర్ చేసుకోవడానికి చాలా ఉపయోగం అనమాట. ఇది చింతపండు అండి. అస్సలు మాకు కేజీ చింతపండు 1 కేజీ చింతపండు 1 సంవత్సరం వాడతారంటే నమ్ముతారా మీరు? నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి ఇవి అండి గుగ్గుళ్ళు అంటాం మనము. సో ఇలాంటివి ఉంటాయి, రెగ్యులర్గా యూజ్ చేయం కదా, ఈవినింగ్ స్నాక్స్గా వాడతాను. బట్ ఒక 1/2 కేజీ బయట పెట్టి ఒక 1/2 కేజీ లోపల పెడతాను. సో ఇలాంటివి మాత్రమే నేను అతి తక్కువగానే స్టోర్ చేస్తానండి. మ్యాక్సిమము ఎక్కువ నేను తెచ్చేసి నింపేసుకోను. ఇది రైస్ ఫ్లోరు. ఈ రైస్ ఫ్లోర్ నేను ఎందుకు వాడతాను అనుకుంటారేమో మీరు. నేను డైలీ ఇంటి ముందర ముగ్గు పెడతానండి. బయట కొనే ముగ్గు నాకు నచ్చదు. దాంట్లో ఇది కొంచెం మిక్స్ చేస్తాను, కొంచెం తెల్లగా చక్కగా వస్తుంది అనమాట. సో బెల్లము నెల్లూరు నుంచి మేము తెచ్చుకుంటామండి. అక్కడ బెల్లం మాకు బాగా నచ్చుతుంది. సో నేను అది స్టోర్ చేసుకుంటాను. వెళ్ళినప్పుడు ఒక 3 కేజీస్ అలా తెచ్చుకుంటాను. ఇటు సైడ్కి వస్తే కార్న్ పౌడరు, ఇంతేనండి. ఇదేమంటారు వరి నూక, ఉప్మాకి ఎట్లా యూజ్ చేస్తుంటే ఎక్కువ బయట ఉంటే పొరుగు పడుతుంది అనే ఉద్దేశంతో పెడతాను. ఇదే అండి నా సింపుల్ ఆర్గనైజేషన్స్ ఫ్రిడ్జ్ది. కాకపోతే మనకు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా సరిపోదు అనే మాట నేను నా నైబర్స్ నుంచి అందరితోనూ వింటుంటానండి. కానీ ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా కానీ మనం సర్దుకోవచ్చు. మనలో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అన్నీ తెచ్చి నింపేస్తామండి. అది ఒక్కసారి ఆలోచించుకుంటే మాత్రం తక్కువ తెచ్చుకొని మనమేమి ఎక్కడో దొరకని ప్రదేశంలో లేవండి. ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఎక్కడ అవకాశం లేని వాళ్ళు తెచ్చి నింపుకోవాలి తప్పితేను, అవకాశం ఉన్న వాళ్ళు కూడా తెచ్చేసి నింపేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోవడం తప్పితేను. ఇంకొకటి అకేషనల్గా మిగిలిన పెట్టుకోవచ్చు కానీ అండి, రెగ్యులర్గా ఎక్కువ చేసేసుకొని పెట్టుకొని రేపు తిందాము అలా మాత్రం చేసుకోవడం వల్ల మనకే నష్టం హెల్త్ పరంగాను. సో ఏ వస్తువుని ఎలా వాడితే ఎంత ఉపయోగమో సో అలానే వాడాలి. దాన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి హాని అన్నమాట, ఆరోగ్యానికి కూడాను. ఇదండి ఇవాల్టి వీడియో. నా టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఏదైనా కొంచెమైన ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ మంజు.